అబ్బా విజువల్ అదిరిందన్నా. ఎవరు అసలు వీళ్ళిద్దరు? హలో బ్రదరు, ఉండమ్మా చెప్తాను. ఎందుకు కంగారు? డైరెక్టర్ గారు ఇంకా స్క్రీన్ ఓపెన్ చేయండి. వీడేనండి ఈ కథకి హీరో. వీడే నా ఓనర్ సూర్య. వీడికి నేను వాళ్ళ లైఫ్లో సెటిల్ అవ్వడం తప్ప ఇంకేమీ తెలియని 25 ఏళ్ళ కుర్రాడు. అలా జాబ్ కోసం తిరగకపోతే మన బేకరీ చూసుకోవచ్చు కదా. నేను జాబ్ చేస్తాను చెప్పాను కదా, నేను జాబే చేస్తాను చెప్పాయనికి. తినేనండి మన కథలో హీరోయిన్. చూడడానికి చాలా క్యూట్గా ఉంది కదా, కీలికాం అనుకోండి మొత్తం మాస్ బయటకు వచ్చేస్తుంది. ఏ కళ్ళొప్పిస్తలేవా బే? ఎటు చూసి నడుస్తున్నావు? మీ అన్నయ్యని బైక్ నేర్పించమనవే ప్లీజ్. నీకు దన్నమే తల్లి, వాడితో మాట్లాడమే నాకు భయం అంటే నువ్వు మళ్ళీ బైక్ నేర్పిమని అడుగుతావు. నేనే ఏదో ఒక రోజు నేర్చుకుంటాను చూడు. అబ్బో, ఇప్పుడు నీకు బైక్ నేర్పించేవాడు ఎక్కడున్నాడో ఏంటో. ఇది క్లచ్, ఇది ఫ్రంట్ బ్రేక్. గురు ఇవన్నీ నాకు తెలుసు. అది ఫ్రంట్ బ్రేక్, యాక్సిలరేటర్, కాల్ దగ్గర 4 గేర్స్ అండ్ ఒక బ్యాక్ బ్రేక్. దీనికి కిక్ రాడే ఉంటుంది, సెల్ఫ్ ఉండదు. ఎంత బాగా చెప్తున్నావు? ఇంతకుముందు ఏదైనా మెకానిక్ షెడ్లో పనిచేసావా? నా కోసమని శ్రేయ సూర్య లైఫ్లోకి వచ్చింది. నా లైఫ్లోకి వచ్చిన వాళ్ళిద్దరూ నా స్టోరీని కాస్త మా స్టోరీగా మార్చారు. ఏదో చేయండి సార్, ఈ జాబ్ నాకు చాలా అవసరం. నేను వాళ్ళని మేనేజ్ చేయాలంటే అట్లీస్ట్ యూ హ్యావ్ టు పే 30K. ఫైనల్గా ఏం చేద్దాం అనుకుంటున్నావు? నా బైక్ అమ్మేస్తే 30,000 వస్తాయి. అవి తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తే నాకు జాబ్ కన్ఫర్మ్ అయిపోద్ది. అంత ఇష్టమైన బైక్ని అలా ఎలా అమ్మావురా? నాకు బైక్ అంటే ఇష్టమే నాన్న, కానీ ఉద్యోగం అవసరం. రేపు ఫ్రీగా ఉంటే ఒకసారి కలుద్దామా? సారీ శ్రేయ, కుదరదు, రేపు ఆఫీస్ ఉంది. ఎందుకో శ్రేయ, చాలా రోజుల నుంచి గమనిస్తున్నాను, నీ ముఖంపై ఉన్న చిరునవ్వు నీ కళ్ళలో కనిపించట్లేదు. నాకతను బైక్ నేర్పించి హ్యాపీ చేశాడు, కానీ ఆ హ్యాపీనెస్ని తనతోనే తీసుకెళ్ళాడని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. బహుశా ఇదేనేమో మన ఇద్దరం వెళ్ళే లాస్ట్ రైడ్ దీని మీద.